విజయవాడకు పిఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ పోలీసులు తరలించారు. అలాగే కానూరులోని సిఐడి రీజనల్ ఆఫీస్ కు పిఎస్ఆర్ ఆంజనేయులు చేరుకున్నారు. ఇక్కడే ఆయన జట్వానీ కేసుకి సంబంధించి అలాగే వైసీపీ హయాంలో అనేక కేసుల్లో ఆయన పాల్పడినటువంటి అక్రమాలన్నిటికీ సంబంధించి విచారణ జరుగుతుంది. సో తరలించిన నేపథ్యంలో సిఐడి రీజనల్ ఆఫీస్ కు పిఎస్ఆర్ ఆంజనేయులు చేరుకున్నారు. కూడా ప్రధానంగా నటి జట్వానీ వేధింపుల కేసులో కూడా ఆయన హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. నటి జట్వానీ వేధింపుల కేసులో హైదరాబాద్ లో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే విజయవాడకు తరలించారు. వివరాలు సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, కొద్దిసేపటి క్రితమే పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ కానూరులో ఉన్నటువంటి రీజనల్ ఆఫీస్ సిఐడి రీజనల్ ఆఫీస్ కు తీసుకువచ్చారు. ఆయన్ను తీసుకురావడంతో ఇమ్మీడియట్ గా ఆయన్ను లిఫ్ట్ లో పైకి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన్ను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని తెలుస్తోంది. ఆయన స్టేట్మెంట్ ఎందుకంటే నటి జట్వానీ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ లో రికార్డ్ చేస్తారు. ఇప్పటి వరకు ఆయన బెయిల్ కూడా అప్లై చేయని నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని కుందన్బాగ్ లో తీసుకుని అక్కడి నుంచి మొయినాబాద్ తీసుకెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చి అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం కాసేపట్లో ఆయన స్టేట్మెంట్ అది రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత న్యాయమూర్తి ముందు రుజువు చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియ జరగడానికి అర్ధరాత్రి వరకు కూడా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితం కొన్ని క్షణాల ముందు పిఎస్ఆర్ ఆంజనేయులను విజయవాడ కానూరులో ఉన్నటువంటి సిఐడి రీజనల్ ఆఫీస్ కు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం